హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హౌస్వైఫ్ సంధ్య. సో ఇవాళ వీడియోలో ఉచ్చికాయల తాలింపు ఫ్రై ఏదైనా అనుకోవచ్చు, అది చూపించబోతున్నాను. ఈ ఉచ్చికాయలు చాలామందికి తెలియకపోవచ్చండి. ఊర్లో ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకైతేనే తెలిసి ఉంటుంది. ఇది చాలామందికి చేత కూడా రాకపోవచ్చు, కానీ చేసుకునే విధానంగా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఎవరైనా ట్రై చేస్తుంటే ఈ వీడియో పూర్తిగా చూసి ఆ తర్వాత ట్రై చేయండి. సో మరి లేట్ చేయకుండా ఈ ఉచ్చికాయల తాలింపు ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం రండి. ఫస్ట్ ఉచ్చికాయలు నైట్ నానబెట్టుకోవాలండి. ఎండబెట్టుకున్న ఉచ్చికాయలు కాబట్టి నేను నైట్ నానబెట్టుకున్నాను. మీరు పచ్చి ఉచ్చికాయలు తీసుకుంటే నైట్ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఎండబెట్టుకున్న ఉచ్చికాయలు అయితే నైటే నానబెట్టుకొని పొద్దున్నే 3-4 సార్లు నీళ్లు పోసి బాగా పిసుకుతో ఈ ఉచ్చికాయలని బాగా కడుక్కోవాలి. అప్పుడే ఉచ్చికాయల నుంచి చేదంతా పోతుంది. మనం ఒక్కసారి 2 సార్లు కడుక్కున్నాం అనుకోండి, ఉచ్చికాయల తాలింపు చేదు ఉంటుంది, అస్సలు తినలేము. ఈ ఉచ్చికాయలను ఇంత బాగా కడుక్కుంటే మనకు తాలింపు అంత బాగుంటుంది. ఇలా 4-5 సార్లు నీళ్లు పోసి బాగా ఉచ్చికాయలను కడుక్కున్న తర్వాత కుక్కర్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు వేసుకున్న తర్వాత ఉచ్చికాయలు మునిగేలాగా నీళ్లు పోసుకొని ఈ కుక్కర్ మీద మూత పెట్టి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని 4-5 విజిల్లు వచ్చేలాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఈ లోపల మనం ఉచ్చికాయల ఫ్రైకి పొడి తయారు చేసుకున్నాము. పొడి కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ కడాయిలో ఒక 1/2 కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత ఇవి ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే కడాయిలోనే 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4-5 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా ఈ విధంగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇదే కడాయిలోనే కొంచెం చింతాకు వేసి వేయించుకోవాలండి. ఈ చింతాకు వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్ మీద ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే చింతాకు మాడిపోతుంది, పొడి మరీ నల్లగా వచ్చేస్తుంది. ఈ చింతాకన్నా చాలా మందికి తెలియకపోవచ్చండి. ఈ చింతాకు ఎలా తయారు చేసుకుంటారంటే, మనకు చింత చెట్టుకు ఇగురు వచ్చిన తర్వాత ఆ ఇగురు కొంచెం ముదిరిన తర్వాత ఆ చింతాకును తెంపుకొని ఎండలో ఎండబెట్టుకుంటారు. ఎండబెట్టుకుంటే ఈ విధంగా ఎండబెట్టుకున్న చింతాకు తయారవుతుంది. చూడండి, చింతాకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఈ చింతాకుని ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు చల్లారి పెట్టుకోండి. ఈ చింతాకు కొంచెం చల్లారిన తర్వాత చూడండి, పుల్లలన్నీ ఉన్నాయి కదా, ఈ పుల్లలు ఈ విధంగా చెరుక్కోవాలి. ఇలా చింతాకు చెరుక్కుంటే పుల్లలన్నీ మనకు ప్లేట్లోకి వచ్చేస్తాయి. చూడండి, ఈ పుల్లలన్నీ పడేసేయాలి. చింతాకు ఈ విధంగా చెరుక్కున్న తర్వాత మనం పొడి దంచుకోవాలండి. ఇక్కడ నేను రోట్లో దంచుకుంటున్నాను. మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మిక్సీలో పట్టుకుంటే పొడి అంత టేస్ట్ ఉండదు, కాబట్టి నేను రోట్లో దంచుకుంటున్నాను. ఇక్కడ నేను ఎండుమిర్చి, ఉప్పు, ఎల్లుల్లి, పల్లీలు, చింతాకండి ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు మనం రోట్లో దంచుకుందాం పదండి. ఇక్కడ నేను కారం, ఉప్పు, పల్లీలు వేసి దంచుకున్నానండి. ఇలా పల్లీలు మెత్తగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం చింతాకును కూడా వేసుకోవాలి. ఈ చింతాకు, వెల్లుల్లి కూడా వేసుకొని పొడిని మెత్తగా దంచుకోవాలి. చూడండి, పొడిని ఈ విధంగా దంచుకున్న తర్వాత ఈ పొడిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ పొడితో మనం అన్నం కూడా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నము ఈ పొడిలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అదిరిపోయే టేస్ట్ ఉంటుంది. ఎప్పటికీ మర్చిపోరు, ఎప్పుడైనా కూడా మళ్ళీ దంచుకొని తింటూ ఉంటారు. అదే కాకుండా పప్పు చేసినప్పుడు పప్పు ఈ పొడి కాంబినేషన్ కూడా సూపర్ కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఎక్కువ పప్పు చేసినప్పుడు అన్నంలోకి దంచుకుంటాము. అదే కాకుండా ఇలా ఉచ్చికాయల్లోకి, గోకరకాయ తాలింపుకు మేము ఎక్కువ ఈ పొడి కూడా వాడుతూ ఉంటాము. ఈ పొడి ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇది పక్కన ఉంచుకొని ఇప్పుడు ఉచ్చికాయలు కూడా చూద్దాము. ప్రెజర్ విన్న తర్వాత మూత తీసి ఉచ్చికాయలు ఉడికినాయో లేదో చూసుకోండి. చూడండి, ఉచ్చికాయలు అయితే బాగా ఉడికినాయి కదా. ఈ విధంగా ఉచ్చికాయలు ఉడికిన తర్వాత ఇప్పుడు చిల్లుగిన్నెలోకి ఉచ్చికాయలను వడబోసుకొని పక్కన ఉంచుకోండి. ఉచ్చికాయలను వడబోసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి తుంచి వేసుకొని ఉల్లిగడ్డ బాగా వేగేలాగా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిగడ్డ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం వడబోసుకున్న ఉచ్చికాయలు కూడా వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్ల షుగర్ వేసుకోవాలండి. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు, నేనైతే షుగర్ వాడుతున్నాను. ఇది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. మనం ఏదో ఒకటి బెల్లమో షుగర్ వేసుకుంటేనే ఉచ్చికాయలు చేదు లేకుండా ఉంటాయి. ఈ షుగర్ వేసుకున్న తర్వాత కలిసేలాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద షుగర్ కరిగి ఉచ్చికాయలు కూడా కొంచెం వేగేలాగా వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకోవడం వలన ఉచ్చికాయల తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఎక్కువ చేదు కూడా ఉండదు. ఉచ్చికాయల తాలింపు చేదు ఉంటే తినలేము అనుకుంటే ఇంకా 2 స్పూన్లైనా షుగర్ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 స్పూన్ల షుగర్ వేసుకున్నాను.
ఇలా ఉచ్చికాయలను 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం దంచుకున్న చింతాకు పొడి కూడా వేసుకొని అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు కారం తక్కువ ఉంటే మళ్ళీ కూడా కొంచెం చింతాకు పొడి వేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఉచ్చికాయల తాలింపు రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది. మా ఊర్లో అయితే మాత్రం చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు. పచ్చికాయలు ఉన్నప్పుడు ఆ పచ్చికాయలు తెంపకొచ్చి రుబ్బుకొని ఎండబెట్టుకుంటారు. ఈ మధ్య మధ్యలో ఉచ్చికాయలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి ఎండబెట్టుకున్న ఉచ్చికాయలు కూడా మీకు చూపిస్తున్నాను. ఎండిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇవి నానబెట్టుకుంటేనే మనకు తొందరగా ఉడికిపోతాయి. మనం నానబెట్టుకోకపోతే అస్సలు ఉడకవండి. ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనకు కావాలన్నప్పుడు ఈ ఉచ్చికాయల తాలింపు చేసుకోవచ్చు. సో ఈ ఉచ్చికాయల తాలింపు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఎవరికైనా తెలిసి ఉంటే, ఎవరి దగ్గరైనా ఉంటే ఈ విధంగా ఉచ్చికాయల తాలింపు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ హౌస్ వైఫ్ సంధ్య. బాయ్ బాయ్.